వదిపట్లు ఏదో సింగర్ గా ఉండి ఏదో బతుకుతుంది. ఓకే. వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేస్తా, మధుకిచ్చి పెళ్లి చేస్తా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ఇంటి ఇల్లు కట్టేది కూడా వాళ్ళ ప్లాన్ ప్రకారం కట్టిస్తారు అనమాట. ఓకే. వాళ్ళ ప్లాన్ ప్రకారం. ఓకే, మంగ్లీకి ఇదంతా తెలుసు. ఆల్రెడీ ఆ ఇంటికి వచ్చి ఫోటో దిగింది, ఫోటో పెడతా ఇప్పుడు. ఓకే ఓకే, ఉంది అండి అది. అది అది మరి సంబంధం లేదనుకుంటే కూడా మాట్లాడింది కదా తను. సంబంధం లేకుంటే పల్లెటూరుకి ఎందుకు వచ్చింది ఈ వదిపట్లకి ఎందుకు వచ్చింది అంటున్నా. అతను మంగళి వాళ్ళ చెల్లెలు ఎందుకు వచ్చింది అంటున్నా. చాలా ఇప్పుడు మీరు ఎంత బాధితులు దీంట్లో, మీ ఎన్ని కోట్లు పోయినాయి మీ పర్సనల్ గా? మా ఊరు నుంచి 30 కోట్లు. మీ ఒక్క ఊరు నుంచి 30 కోట్ల? మా ఒక్క ఊరు నాగర్దుం సాగర్ నుంచి మాది పరివేదుల పాల్దితండ పెద్దహూర మండలం నుంచి 30 కోట్లు. దయచేసి ఏ టైము ఏ తారీఖు నీకు ఆల్రెడీ రిసిప్ట్ అన్ని పంపించిన. అవును. నేను ఆన్లైన్ చేసిన పేపర్లు కూడా ఉన్నాయి. ఆన్లైన్ చేసిన పేపర్ల ఓకే ఓకే మొత్తం పేపర్లు కూడా పంపించిన నేను. ఓకే ఓకే. అయితే నేనేమంటున్నా అంటే 2 days లో మనం ఒక మాట నా మాట వినండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక 2 రోజులలోనే నేను డీజీపీ గారి అపాయింట్మెంట్ ఒకసారి తీసుకుంటాను, సిబిఐ వాళ్ళది కూడా అపాయింట్మెంట్ తీసుకుంటాను. మీ బాధను మొత్తం ప్రపంచానికి తెలుపుదాం. ఇవాళ దొంగ ఏడుపులు ఏడుస్తున్నా ఎవరెవరైతో దొంగలంట, ఎవరి కుర్ర మూతిలంట, ఎవరు దొంగలంట దోచుకోవడానికి వస్తున్నారు మా మధ్యలో. వాళ్ళు ఏమైనా డబ్బులు పెట్టిన వాళ్ళ? డబ్బులు పెడితే మాలాగా రిసిప్ట్ ఇవ్వమని చెప్పు. నేను రిసిప్ట్ అన్ని పంపించిన కదా. ఏ తారీఖు కట్టినా, ఎన్ని లక్షలు కట్టినా, ఏ తారీఖు ఇచ్చినా, ఎన్ని లక్షలు కట్టినా ఇవన్నీ రిసిప్ట్ ఉన్నాయి కదా. ఏ తారీఖు కట్టినా మళ్ళా అంటే ఫోన్ పేనా, గూగుల్ పేనా, బ్యాంక్ ట్రాన్స్లేషన్ లా అన్ని ఉన్నాయి కదా. అలా ఈ కుర్రమూతిలో ఏదైనా పెట్టినాము ఈ అన్ని తీసుకురమ్మని చెప్పండి. ఆడెవరు మాట్లాడడానికి, మంగళి గురించి మాట్లాడడానికి? ఓకే ఓకే. అయితే వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళంతా బినామీలు, వీళ్ళంతా మంగళి సైడ్ మాట్లాడితే ఒక 20 లక్షలు 10 లక్షలు ఇస్తారేమో. నేను బంజారా సేవా సంఘం లీడర్లు అంటే ఎవరు ఓట్లు పెట్టి గెలిపించిన నీ లీడర్ కి, నీ ఇష్టానికి నువ్వు లీడర్ అయిపోయినావు. నీకు ఎవరైనా లీడర్ నిలబెట్టి నువ్వు ఏమైనా నల్గొండ జిల్లాలో నువ్వు ఏమైనా ఉద్యోగం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అని చెప్పేసి మీరు ఈ పర్సన్ గురించి కూడా నిన్న ఫోన్ మాట్లాడుతూ ఏమో అంటే ఏదో చెప్పారు, ఒకసారి మీడియాకు ముందు చెప్పగలుగుతారా? ఇప్పుడు మీడియా ముందే అతను మా ఎండి దగ్గర వచ్చి, అతనే బీమా మీరు డబ్బులు పెట్టిన దగ్గర వచ్చి ఎవరు 50 మందిని తీసుకొచ్చి, ఇతనే కుర్రమూతిలాల్ అనేటోడు పీపల్లి మండలం ఆయనకు అవసరమైతే ఆయన పీపల్లి మండలంలో వచ్చి మాట్లాడమని చెప్పండి. అచ్చా, ఎవరికి? ఈ కుర్రమూతిలాల్కు. ఓకే.